వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏడాది క్రితం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మొదలైన యుద్ధం లెబనాన్, ఇరాన్ వరకు విస్తరించింది. ఇరాన్ ఎంట్రీతో యుద్ధ తీవ్రత పరిణామం పూర్తిగా మారిపోయింది. మున్ముందు ఇంకా భయంకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే పశ్చిమ ఆసియా మొత్తం ఒక డంపింగ్ యార్డ్లా మారిపోతుంది. మిసైళ్ల శబ్దాలు, ప్రజల ఏడుపులు తప్ప అక్కడేమీ కనిపించదు. పశ్చిమ ఆసియా దేశాలన్నీ ఎందుకు ఒకటి తర్వాత ఒకటి ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్నాయి? ఇజ్రాయెల్ తిరిగి ఎందుకు ఆయా దేశాలను చావు దెబ్బ కొడుతుందని తెలియాలి అంటే 100 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. 20వ శతాబ్దం తొలినాళ్లలో ఐరోపాలో యూదుల్ని టార్గెట్ చేసుకుని హింస జరిగింది. దీంతో యూదులు ప్రాణాలను అరచేత పెట్టుకుని పాలస్తీనా ప్రాంతానికి వెళ్లారు. అక్కడ క్రమంగా వారి సంఖ్య పెరిగి బలం పెరిగింది. దీంతో స్థానికంగా ఉండే అరబ్బులు యూదులకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అప్పటికి అక్కడ అటోమస్ పాలకులు కానీ, ఆ తర్వాత వచ్చి బ్రిటిష్ కానీ అరబ్బులు యూదులకు ఓ పరిష్కారం చూపించలేకపోయింది. దశాబ్దాల తరబడి అక్కడ ఈ రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం నెత్తురు ఏరులై పారుతూనే ఉండేది. దీంతో 1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇవ్వాలి అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దీంతో పాటు జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ఉంచాలి అని యుఎన్ఓ సిఫారసు చేసింది. దీనికి అరబ్బులు అంగీకరించలేదు. చివరికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓ పరిష్కారం చూపించకుండానే అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లిపోయింది. 1948లో యూదులు తమ ప్రాంతం ఇజ్రాయెల్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు. దీంతో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పై దాడులు చేశారు. ఈ దాడులు దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎక్కడి నుంచో వచ్చిన యూదులకు బతకడానికి ఓ స్థలాన్ని కేటాయించారా లేరా అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతుంది. కానీ ఇక్కడే మతపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. అరబ్బులంటే ముస్లింలు, ఇక యూదులంటే పార్షీలు. ఈ రెండు మతాల వారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్లకు జెరూసలేం పవిత్ర స్థలం. దీన్ని చుట్టూ పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఎవరు జెరూసలేంను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. పైగా మతపరమైన కార్యక్రమాలు జరిగినప్పుడు తరచూ అల్లర్లు జరుగుతూ ఉంటాయి. ఈ అల్లర్లు పుండు మీద